నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. పోలింగ్ ముగిసి 2 రోజులైంది. అల్లర్లు మాత్రం ఆగడం లేదు, ఉద్రిక్తతలు చల్లారడం లేదు, మరింతగా ఎక్కువైపోయాయి. పోలింగ్ తర్వాత కూడా వైసీపీ టీడీపీ ఘర్షణలు ఆందోళన కలిగిస్తున్నాయి. అసలు ఈ గొడవలకి కారణాలేంటి? ఓడిపోతామనే భయమా, గెలుస్తామనే ఉత్సాహమా? పోలింగ్ ముగిసి 48 గంటలైనా కానీ ఉద్రిక్తతలు చల్లారలేదు. వైసీపీ టీడీపీ మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. అసలు ఈ గొడవలకి కారణాలేంటి? పలు ప్రాంతాల్లో ఘర్షణలు ఎందుకు ఆగడం లేదు? దాడులకి అసలు కారణాలేంటి? పోలీసులు ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారు? ఏపీలో అసలేం జరుగుతోంది? పోలింగ్ ముగిసి 2 రోజులైంది. ఇంకా దాడులు ఆగలేదు, ఉద్రిక్తతలు చల్లారలేదు. పలు జిల్లాల్లో గొడవలు జరుగుతూనే ఉన్నాయి. టీడీపీ వైసీపీ మధ్య ఘర్షణలు తారాస్థాయికి చేరాయి. పల్లెలు పట్టణాలన్న తేడా లేకుండా కొట్టుకుంటున్నారు. పలు ప్రాంతాల్లో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. పల్నాడు పౌరుషాలతో రగిలిపోయింది. పోలింగ్ ముందు తర్వాత కూడా పలు చోట్ల గొడవలు జరిగాయి. సీమలో కొన్ని జిల్లాల్లో సెగలు రేగుతున్నాయి. అటు ఉత్తరాంధ్ర కుతకుత ఉడుకుతోంది. పోలింగ్ రోజు విభేదాలు కామన్. ఆవేశకావేశాలతో ఇరు పార్టీల కార్యకర్తలు గొడవలు, ఘర్షణలు పడడం, పోలీసుల జోక్యంతో సద్దుమణగడం సాధారణం. కానీ పోలింగ్ తర్వాత ఏపీలో పలు ప్రాంతాల్లో కొట్లాటలు కాకరేపుతున్నాయి. వైసీపీ టీడీపీ కార్యకర్తలు రాళ్లు రువ్వుకున్నారు, రక్తం కారేలా కొట్టుకున్నారు. పోలింగ్ ముగిశాక కూడా దాడులు ఎందుకు జరుగుతున్నాయి? పోలీసులు ఏం చేస్తున్నారు? దాడులకు అసలు కారణాలేంటి? 2 పార్టీల నేతలు ఓడిపోతామన్న భయంతో దాడులు చేస్తున్నారా, గెలుస్తామన్న ఉత్సాహంతో దాడులకు దిగుతున్నారా అనేది హాట్ టాపిక్గా మారింది. గెలుపుపై ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్న నేతలు కార్యకర్తల్ని మాత్రం కంట్రోల్ చేయలేకపోతున్నారు. పోలింగ్ ముగిసినప్పటికీ ఆ వేడి మాత్రం చల్లారడం లేదు. సోమవారం మధ్యాహ్నం వరకు ప్రశాంతంగా సాగిన పోలింగ్ సాయంత్రమయ్యేసరికి పలుచోట్ల ఉద్రిక్తతలకు దారితీసింది. పల్నాడు, చంద్రగిరి ప్రాంతాల్లో మంగళవారం కూడా హైటెన్షన్ వాతావరణం కొనసాగింది. పల్నాడు జిల్లా కొత్తగణేశునిపాడులో మంగళవారం కూడా ఉద్రిక్తతలు కొనసాగాయి. కొత్తగణేశునిపాడులో సోమవారం సాయంత్రం టీడీపీ వైసీపీ వర్గాలు 2 గ్రూపులుగా విడిపోయి నాటు బాంబులతో దాడి చేసుకున్నాయి. అర్ధరాత్రి వరకు ఈ గొడవలు కొనసాగాయి. పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టినప్పటికీ కొత్తగణేశునిపాడులో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పిల్లలతో సహా గుడిలో తలదాచుకున్నారు మహిళలు. మంగళవారం ఉదయం వైసీపీ నేతలు కాసు బ్రహ్మానందరెడ్డి, అనిల్ కుమార్ ఘటనా స్థలికి చేరుకోవడంతో మరోసారి ఉద్రిక్తతలు తలెత్తాయి. ప్రత్యర్థి వర్గం వైసీపీ నేతల కాన్వాయ్ మీద కర్రలు, రాళ్లతో దాడి చేశారు. దీంతో పరిస్థితి మరోసారి చేయి దాటడంతో కేంద్ర బలగాలు జోక్యం చేసుకున్నాయి. గాల్లోకి కాల్పులు జరిపి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఆ తర్వాత వైసీపీ నేతల్ని అక్కడి నుంచి తరలించారు. ఎస్పీ గారు పోలీసుకి ఫోన్ చేస్తే మా దగ్గర మెనలేము సార్, కొట్టుకోండి ఊర్లో మాకు తెలియదు. ఇదే సమాధానం అండి ఒక పోలీస్ అఫీషియల్స్ చెప్పాల్సిన సమాధానం నేను ఎస్పీ గారు చెప్తున్నారు. చర్య తీసుకుంటాం సార్. ఏంది తలకాయ వాళ్ళు కొట్టి, ఆడవాళ్ళు తలకాయ వాళ్ళు కొట్టి, ఆడవాళ్ళు చీరలు లాగి జాకెట్లు చించి పంపిస్తుంటే తర్వాత చర్యలు తీసుకుంటాడా? ఇది ఎస్పీ గారు సమాధానం రాత్రి మాకు. వాళ్ళు ఊర్లలో పాపం వాళ్ళు ఎస్సీ బీసీలు వాళ్ళు ఓట్లు వేస్తే వాళ్ళ మీద పడి ఆడవాళ్ళు మగవాళ్ళని చూడకుండా ఇల్లులు బాగా కొట్టి ధ్వంసం చేసే కార్యక్రమం చేస్తున్నారంటే ఇదే ఇప్పుడు ఆ పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు పెద్ద నీతి మాటలు మాట్లాడుతుంటారు కదా అరాచకాల గురించి. మాచర్లలో ఉద్రిక్తత నెలకొంది. కారంపూడిలో వరుస రాళ్ల దాడులు జరిగాయి. టీడీపీ వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో పోలీస్ అధికారికి గాయాలయ్యాయి. అటు కారంపూడిలోని చెక్పోస్ట్ సెంటర్లో టీడీపీ వర్గీయుల కార్లను తగలబెట్టారు. పార్టీ ఆఫీసును కూడా ధ్వంసం చేశారు. బాపట్లలో టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య గొడవ చెలరేగింది. కారంచేడు మండలం రంగప్పనాయుడు పాలెంలో ఇరు వర్గాల మధ్య మాటామాటా పెరిగి ఘర్షణ జరిగింది. వైసీపీ కార్యకర్త శ్రీనివాసరావుపై టీడీపీ కార్యకర్త సాయికృష్ణ కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో శ్రీనివాసరావుకు తీవ్ర గాయాలయ్యాయి. పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గాన్ని హింసాత్మకంగా మార్చేందుకు టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని పెదకూరపాడు ఎమ్మెల్యే అభ్యర్థి నంబూరి శంకర్రావు ఆరోపించారు. టీడీపీ నేతల దాడుల్లో గాయపడ్డ వైసీపీ కార్యకర్తలు సత్తెనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిని మంత్రి అంబటి, నంబూరి శంకర్రావు పరామర్శించారు. వైసీపీ కార్యకర్తలు, నేతలు ఎక్కడా దాడులకు పాల్పడలేదన్నారు. ప్రశాంతంగా ఉన్న పెదకూరపాడును హింసాత్మకంగా మారుస్తూ టీడీపీ నేతలు రౌడీ రాజ్యంగా మారుస్తున్నారని మండిపడ్డారు. వైసీపీకి మెజారిటీ వచ్చే గ్రామాల్లో అల్లర్లు సృష్టించారన్నారు. గురజాల నియోజకవర్గంలో నిన్న పెట్రోల్ బాంబులు విసురుకున్నారు టీడీపీ వైసీపీ వర్గాలు. దీంతో దాచేపల్లి మండలం తంగెడ గ్రామం ఉద్రిక్తంగా మారింది. పెట్రోల్ బాంబుల దాడిలో గాయపడిన బాధితులను టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు పరామర్శించారు. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో పోలింగ్ సందర్భంగా ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. దాచేపల్లి మండలం తంగెడ గ్రామంలో వైసీపీ టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. 2 వర్గాలు పెట్రోల్ బాంబులు విసురుకున్నాయి. దాంతో ఓ షెడ్ మంటల్లో చిక్కుకుంది. అదనపు బలగాలు తీసుకొని వచ్చి
మండలానికి ఒక కంపెనీ బలగాలు ఎక్స్ట్రా పెట్టడం జరిగింది. అన్ని చోట్ల పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకున్నాము. అట్లనే ఎవరైనా కానీ చట్ట వ్యతిరేకమైన చర్యలకు పాల్పడితే గట్టిగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళ మీద ప్రివెంటివ్ డిటెన్షన్, అలానే ఎక్స్టెన్మెంట్ ఇట్లాంటి సివియర్ చర్యలకు కూడా రెడీగా ఉన్నాం మేము. ఎవరు ఏ చిన్న రకమైన యాంటీ సోషల్ యాక్టివిటీ చేసినా కానీ గట్టిగా చర్యలు తీసుకుంటాం. అన్ని మండలాలకి ఫోర్స్ రావడం జరిగింది. ఇంకా ఫోర్సెస్ తెల్లవారుజాముకు వస్తున్నాయి. వినుకొండలో జరిగిన ఘర్షణల్లో వైసీపీ కార్యకర్తలు గాయపడ్డారు. గాయపడిన కార్యకర్తల్ని బొల్లా బ్రహ్మనాయుడు పరామర్శించారు. వినుకొండ నియోజకవర్గంలో పోలింగ్ రోజు ఘర్షణ జరిగింది. రెడ్డి కొత్తూరు, కొండ్రముట్ల, ముప్పాళ్ల, బొల్లాపల్లి, పేరూరుపాడు గ్రామాల్లో గొడవలు జరిగాయి. వైసీపీకి మద్దతుగా ఉన్న కార్యకర్తలపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. దాడిలో గాయాలైన వారు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలిసి ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు బాధితుల్ని పరామర్శించారు. దాడి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు. అదనపు బలగాలను తీసుకొని రావడం జరిగింది. మీరు ఇప్పుడు ఊళ్ళోకి వెళ్ళి చూడొచ్చు. అన్ని చోట్ల క్రౌడ్ గ్యాదర్ అవ్వకుండా చర్యలు తీసుకుంటున్నాం. కంటిన్యూస్గా పహారా నిర్వహిస్తున్నాము. బ్యారికేడింగ్ చేయడం జరిగింది. పబ్లిక్ మూమెంట్ని రిస్ట్రిక్టెడ్గా, కట్టేలుగా, గుంపులుగా అవ్వకుండా చేసి ఆ మాబ్ మెంటాలిటీ అనేది కంట్రోల్ చేస్తే ఈ అవాంఛనీయ సంఘటనలన్నీ సడలించవచ్చని రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారు చెప్పడం జరిగింది. ఆయన ఆదేశాల మేరకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాము. పూర్తిగా బలగాలను మోహరించి ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు ఏమీ జరగకుండా నివారిస్తాం. పోలీసులపై ఘాటు వ్యాఖ్యలు చేశారు మంత్రి అంబటి. పల్నాడు జిల్లాలో పోలీసు యంత్రాంగం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. పలుచోట్ల వైసీపీ కార్యకర్తలపై దాడులు జరిగాయని, తాము ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదన్నారు మంత్రి అంబటి. పల్నాడు జిల్లాలోని 6 పోలింగ్ బూతుల్లో రీపోలింగ్కు డిమాండ్ చేశారు. నార్నేపాడు, దమ్మాలపాడు, చీమలమర్రి గ్రామాల్లోని 6 బూతుల్లో క్యాప్చరింగ్ జరిగిందని చెప్పారు ఆయన. నా కాన్స్టిట్యున్సీలో అయితే 6 బూతుల్లో నార్నిపాడు, దమ్మాలపాడు, చీమలమర్రి ఓటింగు నేను వెళ్తాను, స్లిప్ తీసుకుంటాను. అక్కడ ఒక ఆయన నుంచుంటాడు, ఆ స్లిప్ నుండి తీసుకోమంటాడు, ఆయనే నొక్కుతాడు. మీరు నొక్కామని వెళ్ళిపోమంటాడు. వచ్చేసారు. నేను చెప్పింది నిజమైతే, నేను చెప్పిన దానిలో జస్టిస్ ఉంటే, అలా నొక్కింది ఏమన్నా ఉంటే, దెన్ యూ గో ఫర్ ఏ రీపోల్. దిస్ ఈజ్ మై జెన్యూన్ డిమాండ్ అండ్ రిక్వెస్ట్ టు ది ఎలక్షన్ కమిషన్. పోలింగ్ సమయంలో పోలీసులు, రెవెన్యూ అధికారులు టీడీపీకి కొమ్ము కాశారని ఆరోపించారు నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. పల్నాడులో పోలీసులు వైసీపీకి వ్యతిరేకంగా పనిచేశారని, తనను గృహ నిర్బంధం చేశారని విమర్శలు చేశారు. టీడీపీ అభ్యర్థి అరవింద్ బాబు 7 కార్లలో తిరిగినా పట్టించుకోలేదని, తన ఇంటిపై జరిగిన దాడిలో స్వయంగా అరవింద్ బాబు పాల్గొన్నారని ఆరోపించారు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. పోలీసు వారు గారు, రెవెన్యూ అధికారులు వన్ సైడ్గా తెలుగుదేశం పార్టీకి కొమ్ము కాశారనే దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ముఖ్యంగా పోలీస్ వర్గాలు మాకు వ్యతిరేకంగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేయటం, పల్నాడు ప్రాంతంలో అంతా కూడా వ్యతిరేకంగా పనిచేయటం, వన్ సైడ్గా పనిచేయటం చాలా బాధాకరమైన అంశం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మాచర్ల నియోజకవర్గంలో జరిగిన హింసలకు వైసీపీ నేతలే కారణమన్నారు టీడీపీ నేతలు. గొడవలు జరుగుతాయన్న అనుమానంతో పోలీసులకు ముందే చెప్పినా వారు స్పందించలేదని ఆరోపించారు. మాచర్లలో జరిగిన దాడులకు వైసీపీ నేతలే బాధ్యత వహించాలన్నారు టీడీపీ నేతలు. అక్కడ రిగ్గింగ్ జరుగుతుందని తెలిసింది, వెళ్ళటం జరిగింది. వెళ్తే సాక్షాత్ అక్కడ సబ్ కలెక్టర్ గారే అక్కడ నా ముందే ఒక 2 నిమిషాల ముందు రావడం జరిగింది. ఆమె కళ్ళ ముందే నా కాన్వాయ్ ఏదైతే ఉందో దానిపైన రాళ్ళు దాడి చేయటం. అక్కడితో కాదు, అక్కడ సీఏ ఉన్నాడు, కానిస్టేబుల్ ఉన్నాడు. ఆ కానిస్టేబుల్ చేతిలోంచి లాఠీ తీసుకొని, బయట వ్యక్తి లాఠీ తీసుకొని దాన్ని ఉపయోగించి కారు పాల్గొట్టడానికి ట్రై చేస్తూ ఉంటే కనీసం కానిస్టేబుల్ ఒక అడుగు ముందుకు వేసి ఆపే పరిస్థితి లేకుండా పోయింది. ఒక ప్లాన్డ్గా పోలింగ్ పర్సంటేజ్ తగ్గించాలని, సాయంత్రం నుంచి అల్లర్లు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముఖ్యమంత్రి ఇన్స్ట్రక్షన్స్తో అన్ని గ్రామాల్లో కూడా రాళ్ళు తోలిచ్చారు. అన్ని గ్రామాల్లో రాళ్ళు తోలిచ్చి పెట్టారు. మా దృష్టికి వచ్చినటువంటి అన్ని కూడా ఆ రోజు రాత్రి పోలీసుల దృష్టికి తీసుకెళ్ళాం. చర్ల నియోజకవర్గంలో అయితే రెంటాల నా మీద అయితే కారం చల్లారు. నా వెహికల్స్ 8-10 ధ్వంసం చేశారు. మాచర్ల టౌన్లో ధ్వంసం చేశారు. పట్టపగలు ఒక ఐజీ గారు ఉన్నప్పుడు కూడా మరి యథేచ్ఛగా వెహికల్స్ పగలగొట్టడం. అట్లాగే ఒక 5 వెహికల్స్ వేసుకొని ఎమ్మెల్యే తమ్ముడైతే ఒక గుంపు మీదుగా కారు నడిపారు.
టీడీపీ వైసీపీ మధ్య గొడవలతో పల్లెలు వణుకుతున్నాయి. ఎప్పుడేం జరుగుతుందోనని ఆందోళన పడుతున్నాయి. పల్నాడే కాదు, ఇటు సీమ అటు ఉత్తరాంధ్రలో కూడా పోల్ చిచ్చు రగులుతోంది. పలు గ్రామాల్లో సెగలు రేగుతున్నాయి. పోలింగ్ తర్వాత కూడా గొడవలు కాకరేపుతున్నాయి. అల్లర్లు అలజడి సృష్టిస్తున్నాయి. వైసీపీ టీడీపీ కార్యకర్తలు నిప్పులు రాజేస్తున్నారు. ఇరు వర్గాల మధ్య వాగ్వాదాలు దాడులకు దారితీస్తున్నాయి. పల్నాడులోనే కాదు, పలు జిల్లాల్లో పోలింగ్ ముగిసిన తర్వాత రోజు గొడవలు ఆగలేదు. పలు ప్రాంతాల్లో టీడీపీ వైసీపీ శ్రేణుల మధ్య ఫైటింగ్ కొనసాగింది. అనంతపురం జిల్లా తాడిపత్రిలో టీడీపీ వైసీపీ శ్రేణులు పరస్పరం రాళ్లు రువ్వుకున్నాయి. ఓంశాంతినగర్ కమాండ్ సర్కిల్ దగ్గర ఇరు పార్టీల కార్యకర్తల రాళ్ల దాడిలో వాహనాలు ధ్వంసమయ్యాయి. హిందూపురం నియోజకవర్గంలో వైసీపీ నేత చిలమత్తూరు ఎంపీపీ పురుషోత్తమరెడ్డిపై దాడి జరిగింది. 2 కార్లు ధ్వంసమయ్యాయి. గుంపులుగా వచ్చిన టీడీపీ వైసీపీ కార్యకర్తలు ఇళ్ల మిద్దెలపైకి చేరి రాళ్లు విసురుకున్నారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు భారీగా మోహరించారు. టీడీపీ వైసీపీ కార్యకర్తల ఘర్షణల్లో సీఐ మురళీకృష్ణ తలకు గాయమైంది. గాల్లోకి బాష్పవాయువు ప్రయోగించడంతో చివరికి పరిస్థితి కంట్రోల్కొచ్చింది. తిరుపతిలోని పద్మావతి మహిళా యూనివర్సిటీ ప్రాంగణం రణరంగాన్ని తలపించింది. ధర్నాలతో దద్దరిల్లింది. చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిపై దాడికి నిరసనగా టీడీపీ కార్యకర్తలు వేలాదిగా అక్కడికి చేరుకున్నారు. పద్మావతి యూనివర్సిటీలోని స్ట్రాంగ్ రూమ్ దగ్గర ధర్నాకు దిగారు. వైసీపీ నేతలకు చెందిన బైక్లను తగలబెట్టారు. కార్లను ధ్వంసం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. స్ట్రాంగ్ రూమ్ దగ్గర 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. అంతకుముందు చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిపై వైసీపీ నేత భాను అతని అనుచరులు సుత్తి రాడ్లతో దాడికి ప్రయత్నించారు. పద్మావతి మహిళా యూనివర్సిటీలోని స్ట్రాంగ్ రూమ్ దగ్గర ఈ ఘటన జరిగింది. ఈ దాడిలో పులివర్తి నాని కారు ధ్వంసమైంది. గన్మెన్కు గాయాలయ్యాయి. గాల్లోకి 2 రౌండ్ల కాల్పులు జరిపాడు పులివర్తి నాని గన్మెన్. అటు చంద్రగిరి పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించారు టీడీపీ నేతలు. నిన్న 139 పోలింగ్ బూత్లో వైసీపీ నేత రౌడీ షీటర్ను ఏజెంట్గా కూర్చోబెట్టడంతో అడ్డుకున్నారు టీడీపీ ఏజెంట్లు. దీంతో మంగళవారం రౌడీ షీటర్ మట్టిరెడ్డి నవీన్ రెడ్డి అతడి అనుచరులు టీడీపీ నేత జిలానీ ఇంటిపై దాడికి యత్నించారు. తమకు న్యాయం చేయాలంటూ పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు టీడీపీ శ్రేణులు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం వాదంపల్లిలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. నీళ్లు పట్టుకునే విషయంలో టీడీపీ వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఇరు పార్టీల కార్యకర్తలు పరస్పరం రాళ్లతో దాడులు చేసుకున్నారు. గుడిపాడు గ్రామం నుంచి 200 మంది వాదంపల్లి గ్రామంలో ఒక వర్గానికి మద్దతుగా దాడికి దిగారు. దీంతో ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పరిస్థితి చేయి దాటకుండా పోలీస్ బలగాలు రంగంలోకి దిగాయి. ప్రస్తుతం వాదంపల్లి గ్రామం పోలీసుల వలయంలో ఉంది. జమ్మలమడుగులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టీడీపీ వైసీపీ శ్రేణులు మళ్లీ కవ్వింపు చర్యలకు సిద్ధమవుతున్నారు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తన స్వగ్రామమైన నిడిజీవి నుంచి 30 వాహనాలతో జమ్మలమడుగు వెళ్లేందుకు ప్రయత్నించారు. ముద్దనూరులో వైసీపీ నేత మునిరాజారెడ్డి ఇంట్లో సుధీర్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. మరోవైపు మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి కూడా తన శ్రేణులతో కలిసి ముద్దనూరు వెళ్లేందుకు సిద్ధమవుతుండగా అడ్డుకున్నారు పోలీసులు. దేవగుడిలోనే ఆదినారాయణ రెడ్డి, కడప టీడీపీ ఎంపీ అభ్యర్థి భూపేష్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. ఇక జమ్మలమడుగు టీడీపీ కార్యాలయానికి కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. దీంతో మార్గమధ్యంలో పలుచోట్ల చెక్పోస్టులు ఏర్పాటు చేసి అడ్డుకున్నారు పోలీసులు. ఉద్రిక్తతలతో జమ్మలమడుగులో వైసీపీ బీజేపీ నేతలకు భద్రతను పెంచారు. జమ్మలమడుగు సిట్టింగ్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి 2+2 గన్మెన్ సౌకర్యం కల్పించారు. అలాగే బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదినారాయణ రెడ్డికి, కడప టీడీపీ ఎంపీ అభ్యర్థి భూపేష్ రెడ్డికి 2+2 గన్మెన్ సౌకర్యం కల్పిస్తూ భద్రతను పెంచారు. పోలింగ్ సందర్భంగా జమ్మలమడుగులో బీజేపీ వైసీపీ నేతల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో జమ్మలమడుగులో 144 సెక్షన్ విధించారు. ఇప్పటికే వైసీపీ బీజేపీ నేతల్ని హౌస్ అరెస్ట్ కూడా చేశారు. నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం ప్రాతకోటలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ టీడీపీ నేతల మధ్య ఘర్షణలో ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలకు గాయాలయ్యాయి. తొలుత ఓ పార్టీ కార్యకర్త ఇంటికి గొడవ పడేందుకు వెళ్లారు మరో పార్టీ నేత. అయితే ఆ పార్టీ కార్యకర్త ఇంట్లో లేకపోవడంతో అతడి అనుచరుని పట్టుకుని కొట్టారు. దీంతో దాడి చేసిన నాయకుడు, అతడి అనుచరులపై బాధితుడి బంధువులు అటాక్ చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో వైసీపీ టీడీపీ నేతల సవాళ్లతో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. నిన్న 26వ బూత్లో జరిగిన ఘర్షణతో వివాదం ఏర్పడింది. దీంతో దాడి ప్రతిదాడులు జరిగాయి. తమపై దాడి చేసిన వారు రావిచెట్టు సెంటర్కు రావాలని వైసీపీ నేతలు సవాల్ విసిరారు. దీంతో టీడీపీ నేతలు రావిచెట్టు సెంటర్కు వెళ్లేందుకు ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఇరు వర్గాల నేతల్ని అడ్డుకున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అటు గ్రామంలో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు పోలీసులు. ఓటమి భయంతోనే టీడీపీ నాయకులు దాడులకు దిగారన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. తాము ఒక్క పిలిపిస్తే వాళ్లంతా క్లోజ్ అవుతారన్నారు. కానీ తాము సంయమనం పాటించాలని కార్యకర్తలకు చెప్పామన్నారు. ఓడిపోతుందని ఎవరు చేస్తారు? ఇప్పుడు జరిగిన ఘటనలో తెలుగుదేశం జరిగేవే, పల్నాడులోను వైసీపీ జరిగే ఒక్క పిలిపిస్తే క్లోజ్. కానీ మేము సమయం పాటించమని చెప్పాను కదా. అలాంటి సంఘటనలకి మా పార్టీ ఎప్పుడు కూడా దాన్ని సమర్థించదు. ముందుగానే మా కార్యకర్తకి మా వాళ్ళు సమయం పాటించాలని చెప్పాము. వీళ్ళు ఆక్రోషంలో ఉన్నారు.
మీరు ఓడిపోయే స్థితిలో ఉన్నారు. అందరూ స్థానం కోల్పోయి వాళ్ళు ఏదైనా అన్నా సరే కొంచెం తగ్గి ఉండమని చెప్పి ప్రతి వారికి చెప్పాము. పోలింగ్ రోజు జరిగిన గొడవలు పల్లెల్లో చిచ్చు రాజేస్తున్నాయి. ఇప్పటికీ పలు ప్రాంతాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలింగ్ ముగిసి 2 రోజులైనా గొడవలు సద్దుమణగడం లేదు. ఆగని గొడవలతో పల్లెలు పట్టణాలు భయం గుప్పిట్లో గడుపుతున్నాయి. పోలింగ్ ముగిశాక కూడా జరుగుతున్న రభస అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. దాడుల్ని పోలీసులు కంట్రోల్ చేయలేకపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఓటమి భయంతోనే దాడులకు దిగుతున్నారని ఇరు పార్టీలు పరస్పరం ఆరోపించుకుంటున్నాయి. జూన్ 4 వరకు గొడవలు తప్పవా? పోలీస్ శాఖ చేపడుతున్న చర్యలేంటి? హింసాత్మక ఘటనల మధ్య ఏపీలో రికార్డు స్థాయి ఓటింగ్ నమోదైంది. ఏకంగా 81.17% ఓటింగ్ నమోదైనట్లు ఈసీ ప్రకటించింది. 90.91%తో దర్శి అసెంబ్లీ స్థానం అగ్రస్థానంలో నిలవగా 59.95%తో తిరుపతి అసెంబ్లీ సెగ్మెంట్ చివరి స్థానంలో నిలిచింది. గతేడాదితో పోలిస్తే 1.33% అదనంగా ఓట్లు పోలయ్యాయి. ఎన్నికల సందర్భంగా పలుచోట్ల తలెత్తిన ఉద్రిక్తతలు మాత్రం కొనసాగుతున్నాయి. టీడీపీ వైసీపీ వర్గాల దాడులు ప్రతిదాడులతో కొన్ని చోట్ల హింసాత్మక వాతావరణం నెలకొంది. పోలింగ్ రోజు తలెత్తిన గొడవలు, పాత రాజకీయ కక్షలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. పల్నాడులోని కొన్ని ప్రాంతాలు సహా పలు ప్రాంతాల్లో గొడవల తాలూకు రియాక్షన్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. పల్నాడులో వెబ్కాస్టింగ్ కెమెరాలు, భారీ భద్రత ఏర్పాటు చేసినప్పటికీ ఈసీ ఫ్యాక్షన్ గొడవల్ని కట్టడి చేయలేకపోయింది. పలుచోట్ల వైసీపీ టీడీపీ శ్రేణులు పరస్పర దాడులకు దిగాయి. కొట్లాటలు, గాల్లోకి కాల్పులు, రాళ్లు విసరడాలు, రక్తం కారడాలు, పెట్రోల్ బాంబులు, ఈవీఎం ధ్వంసాలు, కిడ్నాపులు, ఇలా ఏపీలో పోలింగ్ ముగిసింది. పోలింగ్ ప్రారంభమవుతూనే పల్నాడులో రక్తం చిందింది. పోలింగ్ రోజంతా గొడవలు జరిగాయి. ఆ తర్వాతి రోజు కూడా ఉద్రిక్తతలు కొనసాగాయి. ఏపీ ఎన్నికల్లో హింస పల్నాడు నుంచి ప్రారంభం కాగా దక్షిణ కోస్తా, రాయలసీమల్లో అనేక చోట్ల హింస, బీభత్స దృశ్యాలు కనిపించాయి. ఏకంగా ఎమ్మెల్యేలు, అభ్యర్థులపైనే దాడులు జరిగాయి. మాచర్ల, గురజాల, పెదకూరపాడు, వినుకొండ నియోజకవర్గాల్లో ఎన్నికల వేళ ఫ్యాక్షన్ పడగవిప్పింది. రెంటాళ్ల నుంచి ప్రారంభమైన ఈ రచ్చ కొనసాగుతూనే ఉంది. నరసరావుపేట, వినుకొండ, సత్తెనపల్లి ప్రాంతాల్లో రాజకీయ ప్రత్యర్థులు రెచ్చిపోయారు. అనేక వాహనాలను ధ్వంసం చేశారు. నాయకులు, కార్యకర్తలపై దాడులకు పాల్పడ్డారు. నరసరావుపేటలో నాయకులు గొడవలు, అల్లర్లతో చెలరేగిపోయారు. అల్లర్లను చెదరగొట్టేందుకు పోలీసులు రబ్బర్ బుల్లెట్లను ప్రయోగించాల్సి వచ్చింది. మరోవైపు సత్తెనపల్లి నియోజకవర్గం నకరికల్లు మండలంలో కళ్లల్లో కారాలు కొట్టుకుని 2 వర్గాలు దాడులకు దిగాయి. మాచర్ల నియోజకవర్గం జట్టిపాలెంలో ఈవీఎంలు ధ్వంసమయ్యాయి. సత్తెనపల్లి నియోజకవర్గం చీమలమర్రిలో ప్రత్యర్థులపై దాడులకు పాల్పడిన వ్యక్తులు కళ్లల్లో కారాలు జల్లుకుంటూ పరస్పరం దాడులకు దిగారు. చిలకలూరిపేట మండలం కావూరులో సైతం టీడీపీ వైసీపీ వర్గీయులు పరస్పరం దాడులకు దిగారు. పోలింగ్ సమయంలో పలు ప్రాంతాలు రణరంగాన్ని తలపించాయి. వైసీపీ టీడీపీ శ్రేణులు పరస్పరం దాడులు చేసుకున్నాయి. కడప, అనంతపురం, విశాఖ, ప్రకాశం, కృష్ణా, గోదావరి జిల్లాల్లో అధికార, విపక్ష కార్యకర్తలు కొట్టుకున్నారు. వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఘటనలతో పలువురు గాయపడ్డారు. పోలీసులు చెదరగొట్టడంతో పరిస్థితులు అదుపులోకి వచ్చాయి. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కూచువారిపల్లిలో ఘర్షణ జరిగింది. పోలింగ్ బూత్ దగ్గర టీడీపీ వైసీపీ వర్గాల మధ్య తలెత్తిన వివాదం ఘర్షణకు దారితీసింది. 100 మంది గ్రామంలో చొరబడి ప్రత్యర్థి వర్గంపై దాడి చేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో వైసీపీ టీడీపీ కార్యకర్తలు కొట్టుకున్నారు. మార్కాపురం ఆర్టీసీ బస్టాండ్ పోలింగ్ బూత్ లో ఓటు వేసే సమయంలో వివాదం చెలరేగింది. దీంతో రోడ్డుపైకి దూసుకొచ్చి చితక్కొట్టుకున్నారు టీడీపీ వైసీపీ కార్యకర్తలు. పోలీసులు జోక్యం చేసుకుని చెదరగొట్టడంతో పరిస్థితి అదుపులోకొచ్చింది. దర్శిలో ఆర్డబ్ల్యూఎస్ ఆఫీస్ దగ్గర వైసీపీ టీడీపీ కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. ఈ కొట్లాటలో కొందరికి గాయాలయ్యాయి. పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టేందుకు లాఠీచార్జ్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో టీడీపీ వైసీపీ శ్రేణులు ఘర్షణకు దిగాయి. సుబ్బరావుపేటలో వెంకటరత్నం ఆసుపత్రి దగ్గర డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ, కూటమి ఉమ్మడి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ మధ్య మాటల యుద్ధం జరిగింది. ఆ తర్వాత తోపులాట చోటు చేసుకుంది. 97-98 పోలింగ్ బూత్లలో జనసేనకు అనుకూలంగా ఓట్లు వేయిస్తున్నారనే ఆరోపణలతో 97 పోలింగ్ బూత్లకు దూసుకువెళ్లిన కొట్టు సత్యనారాయణ పీఓపై కేకలు వేశారు. ఆ వెంటనే అక్కడికి చేరుకున్న బొలిశెట్టి శ్రీనివాస్ వాగ్వాదానికి దిగారు. ఒకరిపై ఒకరు దూషణలు చేసుకుంటూ బాహాబాహికి దిగారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో 2 వర్గాల మధ్య జరిగిన దాడిలో 3కి గాయాలయ్యాయి. ఐపోలవరం మండలం పాత ఇంజరం గ్రామంలో పోలింగ్ పూర్తయ్యాక 2 వర్గాల మధ్య తలెత్తిన వివాదం ఘర్షణకు దారితీసింది. ఈ ఘర్షణలో గాయపడ్డ 3కి చికిత్స కొనసాగుతోంది. ఈ ప్రాంతాల్లో 2వ రోజు కూడా ఉద్రిక్తతలు కొనసాగాయి. పలుచోట్ల టీడీపీ వైసీపీ కార్యకర్తలు ఘర్షణ పడ్డారు. ఓటమి భయంతోనే దాడులకు దిగుతున్నారని ఇరు పార్టీలు పరస్పరం ఆరోపించుకుంటున్నాయి. అల్లర్లు కొనసాగుతుండటంతో ప్రజలు భయం గుప్పిట్లో గడుపుతున్నారు. పోలింగ్ ముగిశాక కూడా జరుగుతున్న రభస అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. దాడుల్ని పోలీసులు కంట్రోల్ చేయలేకపోతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఏపీలో రికార్డు స్థాయి పోలింగ్ పార్టీల్ని టెన్షన్ పెడుతోంది.
80% పైగా నమోదైన పోలింగ్ కలవరపెడుతోంది. గెలుపుపై ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు. పెరిగిన పోలింగ్ పర్సంటేజ్ తమకంటే తమకే అనుకూలమని వైసీపీ టీడీపీలు చెప్పుకుంటున్నాయి. నిజానికి రికార్డు స్థాయి పోలింగ్ ఈ రెండు పార్టీల్ని ఆందోళన పరుస్తోంది. పెరిగిన శాతం ఎవరి కొంప ముంచుతుందోనని కంగారు పడుతున్నాయి. పైకి ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నా లోపల మాత్రం టెన్షన్ పడుతున్నారు. ఈ క్రమంలో కింది స్థాయిలో కొందరు నాయకులు కార్యకర్తలు గెలుస్తామనే ఉత్సాహంతో రెచ్చిపోతున్నారు. ఇంకొందరు ఓటమి భయంతో వణికిపోతున్నారు. మొత్తానికి పోలింగ్ తర్వాత గొడవలు ఏపీలో కలకలం రేపుతున్నాయి. ఇక దాడులపై ఈసీకి వైసీపీ కంప్లైంట్ చేసింది. మరి ఏం చర్యలు తీసుకుంటుందో చూడాలి. ఇది వాల్టి ఫోకస్. నమస్తే.